వానుడి భగభగలతో రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిపోతున్న జనం కాస్త చల్లటి గాలి వస్తే బాగుండని కోరుకున్నారు. కానీ ప్రకృతి మాత్రం ఊహించిన విధంగా ఒక భయంకరమైన ఇసుక ఉపద్రవాన్ని వారిపైకి విసిరింది. రాజస్థాన్లోని చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ తదితర ప్రాంతాల్లో సంభవించిన ఒక భీకర ఇసుక తుపాను దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను వణికిస్తున్నాయి. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయం. అప్పటి వరకు ఎండ మండిపోతోంది. కానీ ఒక్కసారిగా ఆకాశం రంగు మారిపోయింది. భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేస్తూ ముంచుకొచ్చాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆకాశమంత ఎత్తున ఒక పెద్ద ఇసుక గోడలా దూసుకురావడంతో దగదగలాడే పట్టపగలు కాస్త ఒక్కసారిగా చిమ్మ చీకటిగా మారిపోయింది. అప్పటి వరకు వేడితో ఉక్కిరిబిక్కిరైన జనం కళ్ల ముందే జరిగిన ఈ హఠాత్తు పరిణామానికి ప్రాణభయంతో భీతావహులయ్యారు. ఈ భయంకరమైన ఇసుక తుపాను సుమారు 30 నిమిషాల పాటు ఏకధాటిగా సాగి ఆయా ప్రాంతాలకు నరకం చూపించింది. గాలి వేగం ఎంత తీవ్రంగా ఉందంటే రోడ్లపై వెళ్తున్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సమీపంలోని షాపులు, భవనాల కింద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. గాలిలో ఇసుక రేణువుల ధాటికి దృశ్యమానత పూర్తిగా సున్నాకి పడిపోయింది. వాహనదారులు కనీసం ఎదురుగా ఉన్న రోడ్డును, పక్కనే ఉన్న వాహనాలను కూడా చూడలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక మధ్యాహ్నం పూటే హెడ్లైట్లు వేసుకుని వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసి ప్రాణాలు కాపాడుకున్నారు. బలమైన గాలుల బీభత్సానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వందలాది చెట్లు కూలిపోగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా చోట్ల కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ భయంకరమైన ఇసుక తుపాను ముగిసిన వెంటనే ఇసుక తుపాను వచ్చిన ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. గాలిలో అప్పటికే టన్నుల కొద్దీ ఇసుక పేరుకుపోయి ఉండడంతో ఆకాశం నుంచి మొదటి కొన్ని నిమిషాలు ఏకంగా ఇసుక వర్షం కురిసినట్లుగా వాతావరణం కనిపించింది. ఈ వర్షం వల్ల గత కొద్ది రోజులుగా ఉన్న విపరీతమైన వేడి తగ్గి వాతావరణం కొంత చల్లబడినప్పటికీ అంతకుముందు సంభవించిన ఇసుక తుపాను సృష్టించిన బీభత్సం, ఆ నష్టం నుంచి ప్రజలు అంత త్వరగా కోలుకోలేకపోయారు. ధూళి తుపాన్లు సాధారణ జీవనాన్ని పూర్తిగా అతలాకుతలం చేశాయి. గత కొద్ది రోజులుగా రాజస్థాన్ ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. చురు జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటిపోవడంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. తీవ్రమైన వేడిగాలుల కారణంగా మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇలాంటి సమయంలో కురిసిన ఈ ఇసుక తుపాను ప్రజలకు ఒక వింత అనుభూతిని, అదే సమయంలో తీవ్రమైన భయాన్ని కలిగించింది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం కావడం వల్ల ఇసుక తుపాన్లు రావడం సహజమే అయినప్పటికీ ఈ స్థాయిలో పట్టుపగలే కటిక చీకటి అలుముకోవడం మాత్రం తీవ్ర పర్యావరణ మార్పులకు సంకేతమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం, సాధారణ జీవనానికి కలిగిన అంతరాయం ప్రజలను బెంబేలెత్తించింది.